హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, వల్లికి విడాకుల నోటీస్ పంపించిన చందు ఇక రామరాజుకు వల్లి యొక్క నిజస్వరూపాన్ని చెబుతాడా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక చందు అయితే వల్లి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని చాలా బాధపడతాడు. ఈ వల్లి ఇలా చేస్తుందా, నా కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తుందా, నన్ను పెళ్లి చేసుకొని నాకు ఇంత అన్యాయం చేస్తుందా, నాకు డబ్బు ఉందనే వల్లి నన్ను పెళ్లి చేసుకుంది అంటూ ఇక చందు అయితే తనలో తాను అనుకుంటూ ఇక చాలా బాధపడతాడు. ఇక అది చూసి రామరాజు అయితే ఏంటి ఈడు ఇలా ఉంటున్నాడు, ఈ మధ్యలో వల్లిని తన పుట్టింట్లో దింపొచ్చిన కాంచి వీని మూడు ఏమీ బాగా లేదు అనుకుంటూ ఇక రామరాజు అయితే చందు దగ్గరికి వెళ్ళి, ఏరా పెద్దోడా ఏమైందిరా ఇలా ఉన్నావు అని అంటాడు. ఇక అది చూసి చందు అయితే ఏమీ లేదు నాన్న, కొంచెం తలనొప్పిగా ఉంటే ఇలా కూర్చున్నాను అంటూ ఇక రామరాజుకు అయితే చందు అబద్ధం చెప్తాడు. ఇక రామరాజు అయితే ఈడు నా దగ్గర ఏదో దాస్తున్నాడు అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీనికి ఏమైంది అంటూ ఇక వేదవతి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. బుజ్జమ్మ, మన పెద్దోడికి ఏమైందే ఇలా ఉంటున్నాడు ఈ మధ్యలో అంటూ ఇక అనగానే వేదవతి అయితే వల్లిని పుట్టింట్లో దింపి వచ్చిన కాంచి వాడేమీ బాగా ఉండట్లేదండి, వాడు నైట్ టైం లేటుగా వస్తున్నాడు, ఇంటికి తాగేసి వస్తున్నాడు అంటూ ఇక వేదవతి అయితే రామరాజుకు చెబుతూ ఉంటుంది. ఇక అది చూసి ఇద్దరు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ చందుకు వల్లికి మధ్య ఏదో జరిగింది అంటూ ఇక రామరాజు వేదవతి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇటు వెళ్ళినట్లయితే ప్రేమ, ధీరజ్ నా పక్కన పూజలో కూర్చున్నాడు అంటే ఇక వాడికి నా పైన కోపం పోయినట్లే అంటూ ఇక ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, నా ధీరజ్ మళ్ళీ నాతో ప్రేమగా ఉంటాడు అనుకుంటూ ఇక ధీరజ్ని కలవడానికి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇక ధీరజ్ బయట బాల్కనీలో అవుపడగానే ఇక సంతోషంగా ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఇక వెనుక నుంచి హక్ చేసుకుంటుంది. ఇక అది చూసి ధీరజ్ అయితే చాలా కోప్పడతాడు. ప్రేమ వదులు అంటూ అనగానే ఇక ప్రేమ అయితే లేదురా, నీకు నాపై చాలా ప్రేమ ఉంది, నువ్వు నా పక్కన పూజలో కూర్చున్నావు, ఇక నాకు అదే చాలు అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్ని హక్ చేసుకొని అలానే ఉంటుంది. ఇక ధీరజ్ ఒక్కసారిగా కసురుకుంటాడు. ఇక వెంటనే ప్రేమ తన చేతులు తీసి ఇక పక్కకి నిలబడుతుంది. ఏంట్రా ధీరజ్, నాపై అలా కోప్పడతావు, ఇప్పుడు నేను ఏమన్నానని అలా కోప్పడుతున్నావు అని అనగానే ఇక ధీరజ్ అయితే నీపై నా ఉద్దేశం అదే, ఇక నువ్వు అంటే నాకు ఎప్పుడూ ఇష్టం లేదు, ఏదో మా అమ్మ నాన్న బాధపడతారని ఇక నేను ఆ పూజలో కూర్చున్నా, కానీ ఇక నువ్వంటే నాకు ఇష్టం ఉండి కాదు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో అంటాడు. ఇక అది విని ప్రేమ అయితే ఒక్కసారిగా స్టన్ అవుతుంది. ఏంటి ఈడు ఇలా మాట్లాడుతున్నాడు, మళ్ళీ మొదటికి వచ్చాడు, ఇప్పుడే వానికి నా పైన ప్రేమ ఉంది అంటూ ఇక నేను మురిసిపోయాను, ఇంతలోనే ఇలా జరిగింది అంటూ ఇక ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ధీరజ్ అయితే నీ వల్ల నేను ఎంత నష్టపోయానో తెలుసా, నీ వల్ల మా కుటుంబం ఎంత నష్టపోయిందో తెలుసా, నేను చేసిన మొదటి తప్పు ఏమిటంటే నేను నీ మెడలో తాళి కట్టడం, నేను చేసిన రెండో తప్పు ఏమిటంటే గుండె నిండా నా గుండెలో నిన్ను పెట్టుకొని చూసుకొని నా గుండె నిండా నిన్నే నింపుకొని నిన్ను అంతలా ప్రేమించడం నేను చేసిన రెండో తప్పు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో కసురుకుంటూ ఇక మాట్లాడతాడు. ఇక అది విని ప్రేమ అయితే చాలా బాధపడుతుంది. ఏరా ధీరజ్, నువ్వు అనుకుంటున్నట్టు నేనేమి అమూల్య జీవితాన్ని నాశనం చేయలేదురా, అసలు ఏం జరిగిందో తెలుసుకోరా ఫస్ట్ అంటూ ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఇక నువ్వు ఏమీ చెప్పనవసరం లేదు, నాకంతా తెలుసు, నువ్వు కావాలనే ఈ ఇంటికి వచ్చి ఇక మీ అన్నయ్యతో మా కుటుంబాన్ని కలపాలని ఇక ఇద్దరు కలిసి ఆడిన నాటకం ఇది అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని అంటూ ఉంటాడు. ఇక అది విని ప్రేమ అయితే ఇక చాలా బాధపడుతుంది. ఇప్పుడు వీనికి ఏం చెప్పినా వినేలా లేడు అంటూ ఇక వీడు ఈ జన్మలో మారడు, ఇక నాపై వీనికి మంచి ఉద్దేశం ఎప్పటికీ రాదు అనుకుంటూ ఇక ప్రేమ అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇక ధీరజ్, నువ్వు చేసిన అన్యాయాన్ని నేను ఎలా మర్చిపోతాను ప్రేమ, నువ్వు మా అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసావు, ఇక నిన్ను నేను క్షమిస్తానా
అంటూ ఇక నీవన్నా నీ కుటుంబం అన్నా నాకు ఎప్పటికీ నచ్చదు అని అనుకుంటూ ఇక ధీరజ్ అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఇక అదంతా చూసిన అమూల్య ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఆగు అని అంటుంది. ఇక ధీరజ్ ఆగి ఏంట్రా ఏమైందిరా అని అనగానే నువ్వు ఎందుకు ప్రేమ వదినను అలా అంటున్నావు, అసలు నా జీవితం నాశనం కావడానికి కారణం ఎవరో తెలుసా నీకు అంటూ ఇక అమూల్య అయితే ధీరజ్తో అంటుంది. ఇక అప్పుడు ధీరజ్ అయితే ఏంటి అమూల్య నువ్వేమంటున్నావు, నీ జీవితం నాశనం కావడానికి ప్రేమ వదినే కారణం అంటూ ఇక ధీరజ్ అయితే అంటాడు. ఇక అప్పుడు అమూల్య అయితే లేదు అన్నయ్య, నా జీవితం నాశనం కావడానికి కారణం వల్లి వదిన అంటూ ఇక అనగానే ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి అమూల్య నువ్వు అనేది ఏంటి, అసలు ఏమైంది చెప్పు అని అనగానే ఇక అమూల్య అయితే జరిగిన సంగతి చెబుతూ ఉంటుంది. ఇంకా నా జీవితం నాశనం కావడానికి వల్లి వదిననే కారణం అన్న, ప్రేమ వదిన కాదు. అసలు ప్రేమ వదిన చెప్పిన సలహా వల్లనే నేను ఈరోజు ఇలా బతికి ఉన్నాను, లేకపోతే ఆ రోజు నేను ఆ అవమానానికి ఆ రోజే చనిపోయేదాన్ని అన్న. ప్రేమ వదిన ఇచ్చిన సలహా వలన నా మెడలో నేనే తాళి వేసుకొని మన ఇంటి పరువును కాపాడి ఇక మన నాన్నగారి ఆరోగ్యం బాగోలేదని ఇక ప్రేమ వదిన నాకు ఆ సలహా ఇచ్చింది అన్న. అసలు ప్రేమ వదిన తప్పు ఏమీ లేదు అంటూ అనగానే ఇక ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. వల్లి వదిన ఏంటి అలా చేయడం ఏంటమ్మా, అసలు ఎలా జరిగింది ఇలా అంటూ అనగానే ఇక అమూల్య అయితే అవునన్నయ్య, వల్లి వదిననే నన్ను ధీరజ్ని ప్రేమలో నడిపించింది. ఇక ఆమె మాకు ఇద్దరి మధ్య ప్రేమ రాయబారాన్ని నడిపింది. ఇక నేను ఎంత వద్దు అని చెప్పినా ఇక వల్లి వదిన మన రెండు కుటుంబాలు కలుస్తాయి, మీరిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే ఇక మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి అంటూ ఇక లేనిపోని సలహాలు ఇచ్చి ఇక మా ఇద్దరిని ఒకటి చేసిందన్న. ఇక నేను ఆ రోజు నైటు బయటికి వెళ్ళను వదిన అంటే పాపం ఆ విశ్వగాడు చాలా బాధపడుతున్నాడు అమూల్య, ఒక్కసారి వెళ్ళిరాపో అంటూ ఇక నన్ను బలవంతం చేసి ఇక పంపించింది అన్నయ్య అని అనగానే ఇక ధీరజ్ అయితే స్టన్ అయిపోతాడు. ఇక నేను ప్రేమను చాలా బాధ పెట్టాను అంటూ ఇక ధీరజ్ అయితే తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇటు వెళ్ళినట్లయితే రామరాజు నా పెద్ద కొడుకు ఏదో బాధలో ఉన్నాడు, వాడు ఎప్పుడు చూసినా మూడీగా అనిపిస్తున్నాడు, ఇక వాడికి ఏమైందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఇక రామరాజు చందు దగ్గరికి వెళ్ళి ఏరా పెద్దోడా ఏమైందిరా, ఎప్పుడు చూసినా ఏదో బాధలో ఉంటున్నావు, అసలు నీకేమైందిరా, నీకు వల్లికి మధ్య ఏం జరిగిందిరా అంటూ అనగానే ఇక చందు అయితే సైలెంట్గా ఉంటాడు. ఏరా ఈ నాన్నకు కూడా చెప్పకూడదారా, ఏం జరిగిందో చెప్పురా, మనం ఆలోచిద్దాం, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దామంటూ ఇక రామరాజు అయితే చందుని అడుగుతాడు. ఇక దాంతో చందు ఇక ఏం చేసేది లేక ఇక మా నాన్న దగ్గర దాయడం ఎందుకు అంటూ ఇక జరిగిన సంగతి అయితే చెప్తాడు. ఇక అది చూసి రామరాజు అయితే ఒక్కసారిగా స్టన్ అవుతాడు. ఏంట్రా చందు నువ్వు చెప్పేది, వల్లి ఇంత పని చేసిందా, వల్లి మన కుటుంబానికి ఇంత అన్యాయం చేసిందా, నేను నమ్మలేకపోతున్నాను రా, నా పెద్ద కోడలు అలా చేయదురా, ఇందులో ఏదో మలుపు ఉంది అంటూ ఇక రామరాజు అయితే అంటూ ఉంటాడు. ఇక అప్పుడు చందు అయితే అవును నాన్న, మొదట్లో నేను కూడా అలానే అనుకున్నాను, కానీ ఇక ఆ వల్లి నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది నాన్న, తన చదువు కూడా మనకు అబద్ధం నాన్న, తను ఎంఏ ఇంగ్లీష్ అనేది కూడా అబద్ధం నాన్న అంటూ ఇక అనగానే రామరాజు అయితే స్టన్ అవుతాడు. ఏంట్రా వల్లి ఇంత అన్యాయం చేసిందా, నేను నమ్మలేకపోతున్నానురా అంటూ ఇక రామరాజు అయితే అంటాడు. ఇక దాంతో చందు అయితే ఇదే కాకుండా మన అమూల్య జీవితానికి నాశనం కావడానికి కూడా వల్లియే కారణం నాన్న అంటూ అంటాడు. ఇక అప్పుడు రామరాజు అయితే ఇక ఈ అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వల్లి కంకణం కట్టుకుందారా అంటూ ఇక రామరాజు అయితే చాలా కోపంతో ఊగిపోతాడు. ఇక ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా చందు అని అనగానే చందు అయితే ఏమో నాన్న, నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు, నా మనసంతా ఏదో బాధగా ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న, అందుకే ఇప్పుడు నీతో ఇలా చెప్పాను నాన్న అంటూ ఇక చందు అయితే అంటాడు. ఇప్పుడు ఇంకా రామరాజు అయితే ఏం చేద్దాంరా అంటూ అనుకుంటూ ఇక ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చందు అయితే ఎలా అయితే అలా అయింది నాన్న, మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంది ఇక ఆ వల్లి, మరియు నాకు ఇంత అన్యాయం చేసింది, తను చదువుకున్న అమ్మాయి అని ఎంఏ ఇంగ్లీష్ అని నన్ను ఇంత మోసం చేసింది, ఇక నేను తనకి డైవర్స్ ఇస్తా నాన్న అని అనగానే ఇక రామరాజు అయితే ఒక్కసారిగా స్టన్ అవుతాడు. ఏంట్రా ఒకేసారి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అంటూ అనగానే
ఇక చందు అయితే నా నిర్ణయం అదే నాన్న అంటూ ఇక అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు. ఇక చందు అయితే ఇక కొరియర్ ద్వారా డైవర్స్ పేపర్స్ని ఇక వల్లికి పంపిస్తాడు. ఇక ఆ కొరియర్ బాయ్ వల్లికి ఆ కొరియర్ ఇవ్వగానే ఇక వల్లి అయితే ఆ కొరియర్ ఓపెన్ చేసి చూడగానే డైవర్స్ పేపర్స్ కావడంతో ఇక వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా చందు బావ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా, ఇక నా చందు బావ నన్నైతే ఎప్పటికీ క్షమించడు అంటూ ఇక వల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక నా జీవితం నాశనం అయిపోయింది అంటూ ఇక వల్లి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అది చూసి భాగ్యం అయితే ఏంటమ్ముడు ఏమైంది అని అనగానే ఇక చందు బావ నాకు డైవర్స్ పేపర్స్ పంపించాడమ్మా అని అనగానే ఇక భాగ్యం కూడా షాక్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇలానే జరగాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అదే కోరుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.